ఓం శాంతి 18/12/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, పిల్లలైన మిమ్ములను జ్ఞానముతో అలంకరించేందుకు అనంతమైన తండ్రి వచ్చారు. ఉన్నత పదవి పొందుకోవాలి అంటే అలంకరింపబడి ఉండాలి. బాబా అమృతవేళ నుండి సర్వగుణాలతో, శక్తులతో, జ్ఞానముతో అలంకారం చేస్తూ ఉన్నారు. ఈ శృంగారాన్ని ఎప్పుడు చెరుపుకోవద్దండి. నగలను ఎప్పుడూ పోగొట్టుకోకండి. ఎందుకంటే మాయ వెన్నంటే ఉంటుంది మీకు. వీటిని తస్కరించడానికి మనలో గుణాలు, శక్తులు అంటే అవి లేకుండా చేయడం అంటే మనకు బాబా అలంకరించినటువంటి వజ్రాల నగల కంటే వాల్యుబుల్ అయినటువంటివి దొంగలింపబడతాయి. అవి వెళ్ళిపోకుండా ఉండాలి అంటే, మనం పోగొట్టుకోకుండా ఉండాలి అంటే, బాబా అటెన్షన్ అనే కాపలాదారుడిని కూడా పెట్టుకోండి అంటారు బాబా. తండ్రే ఇస్తారు. మనం అటెన్షన్‌తో ఉన్నట్టయితే, జాగ్రత్తగా ఉంటే, అప్పుడు మనలోకి వికారాలు అనేవి చొరబడకుండా ఉంటాయి. బాబా అలంకారం చేసినటువంటిది అలాగే ఉంటాయి. మనము దివ్యగుణమూర్తిగా కనబడాలి. ఈ సంస్కారం ఇక్కడ నింపుకోవాలి అంటే ఒకసారి ఉండేది, ఒకసారి పోగొట్టుకునేది ఇలా చేయకూడదు కదా! దానికే బాబా చెప్తూ ఉన్నారు. అక్కడ మీరు ఉన్నత పదవి పొందాలి అన్నా ఇక్కడ అలంకరింపబడి ఉండాలి అంటున్నారు. ప్రశ్న: ఏ పిల్లలను చూసి అనంతమైన తండ్రి చాలా సంతోషిస్తారు? జవాబు: ఏ పిల్లలైతే సేవ చేసేందుకు సదా ఎవరు రెడీగా ఉంటారో 1. 2. అలౌకిక, పారలౌకిక తండ్రులు ఇరువురిని పూర్తిగా అనుసరిస్తారో. 3. జ్ఞాన యోగాలతో ఆత్మను అలంకరించుకుంటారో. 4. పతితులను పావనంగా తయారు చేయు సేవ చేస్తారో. అటువంటి పిల్లలను చూసి అనంతమైన తండ్రికి చాలా సంతోషం కలుగుతుంది. నా పిల్లలు శ్రమించి ఉన్నత పదవి పొందుకోవాలి అనేది తండ్రి కోరిక. నా సమానంగా బ్రహ్మబాబా సమానంగా ఫాలో చేయాలి, అలా ఉండాలి అంటే శివబాబా చెప్తారు, నన్ను ఫాలో చేయండి నిరాకారి రూపంతో. బ్రహ్మబాబాను ఫాలో చేయండి ఫరిస్తా స్వరూపంతో. మళ్ళీ సాకారంగా కూడా ఏ గుణాలు ఉన్నాయనేది మీ ఎదుటే ఉంచాను అంటారు. ఈ విధంగా సమానంగా కావడానికి శ్రమ పడాలి అంటారు బాబా. శ్రమ పడకుండా ఉన్నత పదవి లభించదు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలతో అంటున్నారు, మధురమైన పిల్లలారా, ఎలాగైతే లౌకిక తండ్రికి తన పిల్లలు ప్రియమనిపిస్తారో అలా అనంతమైన తండ్రికి కూడా అనంతమైన పిల్లలు ప్రియమనిపిస్తారు. తండ్రి తన పిల్లలు ఉన్నత పదవి పొందాలి అని వారికి శిక్షణనిచ్చి అప్రమత్తం చేస్తారు. తండ్రికి ఇదే కోరిక ఉంటుంది, లౌకిక తండ్రికి కూడా. అలాగే అనంతమైన తండ్రికి కూడా ఈ కోరిక ఉంది. పిల్లలను జ్ఞాన యోగాలు అనే నగలతో అలంకారం చేస్తారు. ఉన్నత పదవి పొందాలి అని మిమ్ములను ఇద్దరు తండ్రులు అలంకరిస్తున్నారు. మంచి రీతిగా పురుషార్థం చేయు వారిని చూసి అలౌకిక తండ్రి, పారలౌకిక తండ్రి ఇరువురు సంతోషిస్తారు. వారికి ఫాలో ఫాదర్ చేయువారు అని మహిమ కూడా ఉంది. కావున ఇరువురిని అనుసరించాలి. ఒకరేమో ఆత్మిక తండ్రి, రెండవ వారు అలౌకిక తండ్రి. కనుక పురుషార్థం చేసి ఉన్నత పదవి పొందుకోవాలి. మీరు బట్టీలో ఉన్నప్పుడు కిరీటాలతో అలంకరించి అందరి ఫోటోలు తీయడం జరిగింది. 14 సంవత్సరాలు ప్రారంభంలో యోగ బట్టీలో ఉన్నప్పుడు. ప్రకాశ కిరీటం ఏది ఉండదు అని, అది కేవలం పవిత్రతకు ఒక సంకేతంగా అందరికి ఇస్తారు అని. అంతేకాని తెల్లటి కాంతి కిరీటం ఏది లేదు అని, దానిని పవిత్రతకు గుర్తుగా అర్థం చేసుకోవాలి అని తండ్రి అర్థం తెలిపించారు. మొట్టమొదట సత్యుగంలో ఉండేవారు మీరే కదా. తండ్రి కూడా ఆత్మలో పరమాత్మ చాలా కాలం దూరంగా ఉన్నారు అని అంటున్నారు. పిల్లలైన మీరే మొట్టమొదట వస్తారు, మళ్ళీ మీరే మొదట వెళ్ళాలి. ముక్తిధామ ద్వారాలను కూడా మీరే తెరవాలి. పిల్లలైన మిమ్మలను తండ్రి అలంకరిస్తున్నారు. పుట్టినింట్లో వనవాసంలో ఉంటారు, సింపుల్గా ఉంటారు. ఇప్పుడు మీరు కూడా సాధారణంగా ఉండాలి. అంత ఉన్నతము కాదు, అంత నీచంగాను కాదు. సాధారణ శరీరంలో ప్రవేశిస్తాను అని తండ్రి కూడా అంటున్నారు. ఏ దేహధారిని భగవంతుడు అని అనరాదు. మనుషులు మనుషులకు సద్గతి ఇవ్వలేరు. సద్గురువే సద్గతిని ఇస్తారు. మనుష్యులు 60 సంవత్సరాల తర్వాత వానప్రస్థంలో గురువులను ఆశ్రయిస్తారు.
ఈ ఆచారం కూడా ఇప్పటిదే. అదే భక్తి మార్గంలో కొనసాగుతుంది. ఈ రోజుల్లో చిన్న పిల్లలను కూడా గురువుల వద్దకు పంపుతారు. వానప్రస్థ అవస్థ కాకున్నా అకాల మృత్యు అకస్మాత్తుగా వస్తుంది కదా! అంటే చిన్నప్పుడే శరీరం వదిలేయొచ్చు. అందువలన పిల్లలను కూడా గురువుల వద్దకు పంపుతారు. కొంచెమైనా ప్రాప్తి చేసుకొని అని. తండ్రి అంటున్నారు, మీరంతా ఆత్మలు వారసత్వం పొందేందుకు అందరికీ హక్కు ఉంది. గురువు లేకుంటే గతి ఉండదు అని వారంటారు. అనగా బ్రహ్మలో లీనం కాలేరని అంటారు. మీరైతే లీనమయ్యే మాటే లేదు. లీనము అనేది కలిసిపోయేది. ముక్తిలోకి అంటే వెళ్ళిపోయేది. ముక్తి కోరుకుంటారు కదా! అక్కడే ఉండిపోవాలి, ఐక్యమైపోవాలి. ఇవన్నీ కూడా భక్తి మార్గంలోని పదాలు. ఆత్మ ఒక నక్షత్రం వంటిది, ఒక బిందువుగా ఉంటుంది. తండ్రి కూడా ఒక బిందువే. ఈ బిందువునే జ్ఞానసాగరుడని అంటారు. మీరు కూడా చిన్న చిన్న ఆత్మలే. అందులో జ్ఞానం నింపబడుతుంది. మీరు జ్ఞానాన్ని పూర్తిగా తీసుకుంటారు. గౌరవపూర్వకంగా పాస్ అవుతారు కదా! శివలింగము పెద్దదిగా ఉంటుంది అని అనుకోరాదు. ఆత్మ ఎంత పెద్దదో పరమాత్మ కూడా అంతే పెద్దగా ఉంటారు. అంటే, అంటే సూక్ష్మ రూపంలో. ఆత్మ ఎలా ఉంటే పరమాత్మ కూడా అలా ఉంటారు. ఆత్మ పాత్రను అభినయించేందుకు పరంధామం నుండి వస్తుంది. తండ్రి అంటున్నారు, నేను కూడా అక్కడి నుండే వస్తాను. కానీ నాకు నా శరీరం లేదు. నేను రూపమే కాదు, జ్ఞానము కాదు, యోగము. బాబా అంటారు అంటే బసంత్. రూప్ బసంత్ అంటే జ్ఞానము మరియు యోగం 2 అయ్యా. రూపము అనగా పరమాత్మలో జ్ఞానం పూర్తిగా నింపబడి ఉంది. వారు జ్ఞాన వర్షాన్ని కురిపించినప్పుడు మనుషులందరూ పాపాత్ముల నుండి పుణ్యాత్ములుగా అవుతారు. తండ్రి గతి, సద్గతి రెండింటిని ఇస్తారు. మీరు సద్గతిలోకి వెళ్తారు. స్వర్గంలో సుఖం పొందుతారు. మిగిలిన వారంతా గతి అనగా తమ ఇంటికి వెళ్తారు. అది అతి మధురమైన ఇల్లు. ఆత్మయే చెవుల ద్వారా వింటుంది. తండ్రి అంటున్నారు, మధురమైన పిల్లలు, ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలి. వెళ్ళేందుకు తప్పకుండా పవిత్రంగా ఇక్కడే కావాలి. పవిత్రాత్మలు తప్ప అపవిత్రులెవ్వరూ వాపస్ వెళ్ళలేరు. నేను అందరినీ వాపస్ తీసుకెళ్లేందుకు వచ్చా. ఆత్మలు వెళ్ళడాన్ని శివుడి ఊరేగింపు అని అంటారు. ఇప్పుడు శివబాబా శివాలయాన్ని స్థాపన చేస్తున్నారు. మళ్ళీ రావణుడు వచ్చి వేశ్యాలయాన్ని స్థాపన చేస్తాడు. వామ మార్గాన్ని, మీరు వికారాలలోకి వెళ్ళడాన్ని వేశ్యాలయం అని అంటారు. వివాహం చేసుకొని కూడా పవిత్రంగా ఉండే పిల్లలు బాబా వద్ద చాలామంది ఉన్నారు. కలిసి ఉండి అలా పవిత్రంగా ఉండడం సాధ్యం కాదు అని సన్యాసులు అంటారు. ఇందులో చాలా గొప్ప ఆదాయం ఉంది అని, పవిత్రంగా ఉండడం వలన 21 జన్మలకు రాజధాని లభిస్తుంది అని అర్థం చేయించడం జరిగింది. కావున ఒక్క జన్మ పవిత్రంగా ఉండడం పెద్ద విషయం ఏమీ కాదు. తండ్రి అంటున్నారు, మీరు కామచితిపై కూర్చొని పూర్తి అపవిత్రంగా అయ్యారు. కృష్ణుణ్ణి కూడా నల్లగా, తెల్లగాను చూపుతారు. శ్యామ సుందరుడు అని అంటారు. శ్యామ్ అంటే నలుపు, సుందరం అంటే చాలా అందంగా అని. ఈ వివరణ ఇప్పటిదే. సుందరంగా అంటే 2 యుగాలు దివ్య గుణాలతో ఉండడం. 2 యుగాలు అవగుణాలలోకి రావడాన్ని కామవికారంలోకి నలుపుగా చూపిస్తారు. కామచితిపై కూర్చున్నందున నల్లగా అయ్యాడు. ఇతడిని పల్లెలోని గొల్లవాడు అని కూడా అంటారు. సరిగ్గా అలాగే ఉండేవాడు కదా బ్రహ్మబాబు. అయితే కృష్ణుడు కాదు. అతని అనేక జన్మల అంతిమంలో తండ్రి ప్రవేశించి పవిత్రంగా చేస్తారు. ఇప్పుడు మీరు ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. బాబా, మీరు ఎంత మధురమైన వారు, ఎంతో మధురమైన వారసత్వంనిస్తున్నారు. మమ్ములను మనుషుల నుండి దేవతలుగా మందిరానికి అర్హులుగా చేస్తున్నారు అని మీతో మీరు మాట్లాడుకోవాలి. బాబా అంటారు, ఇవంతా కూడా యోగం క్రింద లెక్కింపబడుతుంది. ఇలాగ మాట్లాడుకోండి. బాబా పాయింట్స్ ఒక్కొక్కటి అనుకుంటూ బాబా పైన ఏమంటే దృష్టి ఉండాలి. బాబా గుర్తు చేసుకోవాలి బాబాను. ఎదురుగా ఉంటే ఎవరితోనైనా ఎలా మాట్లాడతాం అలా మాట్లాడడం అంతా స్మృతినే. నోటితో బయటికి పలికే పని లేదు. భక్తి మార్గంలో ప్రియుడైన మిమ్మల్ని ఎంతగా స్మృతి చేస్తూ వచ్చాము. ఇప్పుడు మీరు వచ్చి కలుసుకున్నారు. బాబా, మీరు అందరికంటే మధురమైన వారు. మిమ్మల్ని మేమెందుకు స్మృతి చెయ్యము? మిమ్ములను ప్రేమ సాగరులు, శాంతి సాగరులు అంటారు. మీరే వారసత్వం ఇస్తున్నారు. అంతేకాని ప్రేరణ ద్వారా ఏమీ లభించదు.
ఇలా మాట్లాడుకోండి. తండ్రి సన్ముఖంగా వచ్చి పిల్లలైన మిమ్మలను చదివిస్తారు. ఇది పాఠశాల కదా! తండ్రి అంటున్నారు, "నేను మిమ్మలను రాజాది రాజులుగా తయారు చేస్తాను." ఇది రాజయోగం. ఇప్పుడు మీరు మూలవతనం, సూక్ష్మవతనం, స్థూల వతనంల గురించి తెలుసుకున్నారు. ఇంత చిన్న ఆత్మ పాత్రను ఎలా అభినయిస్తుందో మీకు తెలుసు. ఇది తయారు చేయబడిన పాత్ర. దీనిని అనాది అవినాశి ప్రపంచ డ్రామా అని అంటారు. డ్రామా చక్రంలాగా తిరుగుతూ ఉంటుంది. ఇందులో సంశయపడే మాటే లేదు. సృష్టి ఆది, మధ్య, అంత్యాలను తండ్రి అర్థం చేయిస్తున్నారు. మీరు స్వదర్శన చక్రధారులు. మీ బుద్ధిలో మొత్తం చక్రమంతా తిరుగుతూ ఉంటుంది. 5 స్వరూపాలను మాటి మాటికి బుద్ధిలో తిప్పుతూ ఉండడాన్ని స్వదర్శన చక్రము అంటారు. దీని వలన మీ పాపాలన్నీ భస్మమైపోతాయి. అంతేకాని కృష్ణుడు చక్రాన్ని ఉపయోగించి ఏ హింస చేయలేదు. అక్కడ హింస కానీ, యుద్ధం కానీ ఉండదు. కామ ఖడ్గాన్ని ఉపయోగించరు. డబల్ అహింసకులుగా ఉంటారు. కామం అనే హింస లేదు, క్రోధం అనే హింస లేదు స్వర్గంలో. ఇప్పుడు పంచవికారాలతో మీకు యుద్ధం జరుగుతుంది. అంతేకాని స్థూల యుద్ధం మాటే లేదు. ఇప్పుడు మనం వికారాలను జయించడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాం. దానికి యుద్ధము అంటారు. ఇప్పుడు తండ్రి అత్యంత ఉన్నతమైన వారు, వారి తర్వాత ఉన్నతమైన వారు వారసత్వమైన ఈ లక్ష్మీనారాయణులు. శివబాబా వారసులు కదా! బాబానే అలా తయారు చేశారు. వీరు వలె ఉన్నతంగా తయారు కావాలి. మీరు ఎంత పురుషార్థం చేస్తే, ఎంత ప్రయత్నం చేస్తే అంత ఉన్నత పదవి పొందుతారు. ఇది వేస్ట్ కాదు. కల్పము మీరు ఇదే చదువు, ఇంతే చదువుకుంటారు. ఇప్పుడు ఎంత చదువుకుంటే, ఎంత అభ్యాసం చేస్తే, ఎంత నేర్చుకుంటే అంతే కల్పం. ఎందుకంటే మళ్ళీ ఇవే పాత్రలే రిపీట్ అవుతాయి కనుక. ఇప్పుడు మంచి పురుషార్థం చేస్తే కల్పము చేస్తూనే ఉంటారు. దేహ సంబంధమైన చదువు ద్వారా ఆత్మిక చదువుతో లభించినంత గొప్ప పదవి లభించదు. ఇక్కడ 21 జన్మలకు లభిస్తుంది. అది ఐశ్వర్యం లభిస్తుంది. ఐశ్వర్యంతో పాటు ఆనందము, సుఖము, శాంతి, ఆరోగ్యం అన్నీ లభిస్తాయి. 2500 సంవత్సరాలకు తర్వాత కొద్ది కొద్దిగా తగ్గుతుంది. అంతే. మరి ఎంత ఉన్నతమైనటువంటి చదువు. ఆ చదువు కోసం ఎంత కష్టపడతారు, ఎంత డబ్బులు ఖర్చు పెడతారు, చిన్నప్పటి నుంచి దూరంగా ఉంటారు. మరి ఈ చదువు ఎంత శ్రమ పడుతున్నారు. అదే బాబా చెప్తూ ఉన్నారు. అత్యంత ఉన్నతమైన వారు లక్ష్మీనారాయణులే. వీరు కూడా మనుష్యులే కానీ దైవీ గుణాలు ధారణ చేస్తారు అందువలన. దేవీ దేవతలు అని పిలువబడతారు. అంతేకాని 8, 10 భుజాల వారు ఎవ్వరూ లేరు. భక్తి మార్గంలో సాక్షాత్కారం అయితే చాలా ఏడుస్తారు. దుఃఖంతో కన్నీరు కారుస్తారు. ఇక్కడ తండ్రి అంటున్నారు, కన్నీరు వస్తే ఫెయిల్ అవుతారు. అమ్మ మరణించినా హల్వా తినండి. తినండి అంటే తినమని కాదు. మీకేమీ ఫీలింగ్ ఉండకూడదు అని. మరణించారు అనేది లేదు. శరీరం వదిలి ఆత్మ అది ఇంకొక దాంట్లోకి వెళ్ళింది. ఇలా అనుకొని ఉండండి అంటారు. ఈ రోజుల్లో బాంబేలో కూడా ఎవరైనా జబ్బు పడినా, మరణించినా బీకేలను పిలుస్తారు మిమ్మల్నే. వచ్చి శాంతి ఇవ్వండి అని అంటారు. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరో శరీరాన్ని తీసుకుంది. ఇందులో మీదేం పోయింది అని మీరు అర్థం చేయిస్తారు. ఏడ్చినందున ఏం లాభం? వీరిని మృత్యువు కబళించింది అని అంటారు. నిజానికి అటువంటిదేమీ లేదు. ఆత్మ తనంతకు తానే శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతుంది. తన సమయానికి శరీరాన్ని వదిలేసి పారిపోతుంది. అంతేకాని మృత్యువు అనే వస్తువు ఒకటి ఉందా అంటే ఏదీ లేదు. సత్యుగంలో గర్భం మహల్ ఉంటుంది. అక్కడ శిక్షలు అనే మాటే ఉండదు. అక్కడ మీ కర్మలు అకర్మలుగా అవుతాయి. వికర్మలు జరగడానికి అక్కడ మాయ ఉండనే ఉండదు. మీరు వికర్మ జీతులుగా అవుతారు. మొట్టమొదట సత్యుగం నుంచి వికర్మ జీత్ శకం నడుస్తుంది. తర్వాత మళ్ళీ భక్తి మార్గం ప్రారంభమైనప్పుడు ద్వాపర యుగం నుండి వికర్మి పాపం చేసేటటువంటి రాజుల శకం అది. అది మొదలవుతుంది. తర్వాత చేసిన వికర్మలపై ఇప్పుడు గెలుపొందుతూ ఉన్నారు. అందువలన వికర్మాజీత్ అని అంటారు. మళ్ళీ ద్వాపర యుగంలో వికర్మి రాజులుగా అవుతారు. వికర్మలు చేస్తూ ఉంటారు, తప్పు పనులు. సూదిపై తుప్పు పట్టి ఉంటే అయస్కాంతం ఆకర్షించదు. పాపాల త్రుప్పు ఎంత వదులుతూ వెళ్తుందో అంతగా అయస్కాంతం ఆకర్షిస్తుంది. తండ్రి వైపున ఆకర్షింపబడాలి, యోగం బాగా కుదరాలి. యోగం అంటే బాబా జతలో ఉండడం కదా! అలా ఉండాలి అంటే
మీ పాపాలు తగ్గుతూ ఉండాలి. ఇప్పుడు మళ్ళీ అదనంగా అప్పులు చేస్తూ ఉంటే ఇంకా పాపం అనే అప్పు పెరుగుతూ ఉంటే బాబా మీద మనస్సు ఎలా కుదురుతుంది? బాబా మీద మనస్సు పెట్టడానికి వీలు కాదు. నాకు యోగం కుదరలే అంటారు. ఇంక చాలులే అనుకుంటారు. అందుకే బాబా చెప్తున్నారు తుప్పు వదులుతూ పోవాలి అని. పాపాల తుప్పు ఎంత వదులుతూ వెళ్తుందో అంతగా అయస్కాంతం ఆకర్షిస్తుంది. తండ్రి అయితే సంపూర్ణ పవిత్రులు కదా! మిమ్ములను కూడా యోగ బలము ద్వారా పవిత్రంగా చేస్తారు. నాకు యోగం కుదరలేదు అనకుండా చేస్తూనే ఉండాలి. లేవకూడదు అనేది ఒక నియమం పెట్టుకోవాలి. శ్రమ అనే మాటే లేదు. అందుకే నేను ఆత్మ అనుకోని నిజంగా సర్వ సంబంధాలు ఇప్పుడు ఎలా ఉంచుకున్నాము ఇంట్లో వాళ్ళతో అలాగ ఉంచుకుంటే ఎప్పుడూ కష్టం అనిపించదు. ఏ టైంలో కూడా కష్టం అనిపించదు బాబాను స్మృతి చేయడానికి. ఉదాహరణకు లౌకిక తండ్రి కూడా పిల్లలను చూసి సంతోషిస్తారు కదా! అలా అనంతమైన తండ్రి కూడా పిల్లలు సర్వీస్ చేస్తే సంతోషిస్తారు. పిల్లలు చాలా శ్రమ కూడా చేస్తున్నారు. సేవ చేసేందుకు సదా ఎవరు రెడీగా ఉండాలి. ఎప్పుడు చెప్తే అప్పుడు హాజీపాటు చేయాలి. పిల్లలైన మీరు పతితులను పావనంగా చేయు ఈశ్వరీయ మిషన్ అంటే ప్రచార సంస్థ ఇది. ఇప్పుడు మీరు ఈశ్వరీయ సంతానము. తండ్రి అనంతమైన వారు. మీరంతా సోదరి, సోదరులు. ఇంతకంటే ఇతర వేరే సంబంధాలేవీ లేవు. తండ్రి మరియు ఆత్మలైన మీరు ముక్తి ధామంలో ఉంటారు. ఆత్మలంతా పరస్పరము సోదరులే. అంటే సోదరాత్మలే. ఒక్క తండ్రి పిల్లలం కాబట్టి. సత్యుగంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉంటారు. ఇక్కడైతే అనేక సంబంధాలున్నాయి. చిన్నాన్న, మామయ్య మొదలైనవి చాలా చాలా ఉంటాయి. మూల వతనాన్ని స్వీట్ హోమ్ అని, ముక్తిధామం అని అంటారు. దాని కొరకు మనుష్యులు ఎన్నో యజ్ఞాలు, తపాలు మొదలైనవి ఎన్నో చేస్తారు. కానీ ఇంతవరకు వాపస్ ఎవ్వరూ వెళ్ళలేదు. వ్యర్థ ప్రలాపాలు చాలా చేస్తూ ఉంటారు. సర్వుల సద్గతి దాత ఒక్కరే, వేరెవ్వరూ లేరు. ఇప్పుడు మీరు సంగం యుగంలో ఉన్నారు. ఇక్కడ అనేక మంది మనుషులున్నారు. సత్యుగంలో చాలా తక్కువ మంది ఉంటారు. స్థాపన తర్వాత మళ్ళీ వినాశనం జరుగుతుంది. ఇప్పుడు అనేక ధర్మాలు ఉన్నందున చాలా గొడవలున్నాయి. మీరు 100% సంపన్నంగా ఉండేవారు. 84 జన్మల తర్వాత 100% దివాలా తీశారు. అన్నీ పోగొట్టుకున్నారు. ఇప్పుడు తండ్రి వచ్చి అందరినీ మేల్కొల్పుతారు. ఇప్పుడు సత్యుగం వస్తోంది మేల్కోండి. సత్యమైన తండ్రి మీకు 21 జన్మలకు వారసత్వమునిస్తారు. భారతదేశమే సత్యఖండంగా అవుతుంది. తండ్రి సత్యమైన ఖండాన్ని తయారు చేస్తారు. మళ్ళీ అసత్య ఖండాన్ని ఎవరు తయారు చేస్తారు? పంచవికారాలు అనే రావణుడు. రావణుడి పెద్ద బూతు బొమ్మను, దిష్టి బొమ్మను తయారు చేసి తగలబెడుతూ ఉంటారు. ఎందుకంటే కామం అనేది నంబర్ 1 శత్రువు. కామం ప్రతిరూపంగా చూపిస్తారు రావణుణ్ణి. మనుషులకు రావణ రాజ్యం ఎప్పుడు ప్రారంభమైందో తెలియదు. తండ్రి అర్ధకల్పం రామరాజ్యం, అర్ధకల్పం రావణ రాజ్యం అని అర్థం చేయిస్తున్నారు. అంతేకాని రావణుడు అంటే 5 వికారాలు స్త్రీవి, 5 వికారాలు పురుషుడివి. అంతేగాని చంపబడే మనిషి ఏమీ కాడు. ఇప్పుడు ప్రపంచమంతటా రావణ రాజ్యం ఉంది. తండ్రి వచ్చి రామరాజ్యాన్ని స్థాపన చేస్తారు. తర్వాత జై జై ధ్వనులు వెలువడతాయి. అక్కడ సదా సంతోషం ఉంటుంది. దాని పేరే సుఖధామము. దీన్ని పురుషోత్తమ సంగమ యుగం అని అంటారు. తండ్రి అంటున్నారు ఈ పురుషార్థం వలన అంటే ఈ విధంగా ప్రయత్నం చేయడం ద్వారా మీరు లక్ష్మీ నారాయణలుగా తయారవుతారు. మీ చిత్రాలు కూడా తయారు చేశారు. చాలామంది వచ్చారు. తర్వాత విని వర్ణించి కొద్దిమంది పారిపోయారు కూడా. తండ్రి వచ్చి పిల్లలైన మీకు చాలా ప్రీతిగా అర్థం చేయిస్తున్నారు. తండ్రి, టీచరు ప్రేమిస్తారు. గురువు కూడా ప్రేమిస్తాడు. సద్గురువును నిందింప చేయు వారికి ఎక్కడా స్థానం ఉండదు. బాబాకు చెడ్డ పేరు తీసుకొచ్చే పని చేయకూడదు. మీ లక్ష్యము మీ ఎదుట ఉంది. ఆ గురువుల వద్ద లక్ష్యం ఏది ఉండదు. వారిది చదువు కాదు. ఇది చదువు. దీనిని యూనివర్సిటీ కమ్ హాస్పిటల్ అని అంటారు. దీని ద్వారా మీరు సదా ఆరోగ్యవంతంగా, ఐశ్వర్యవంతంగా అవుతారు. ఇక్కడ ఉండేదంతా అసత్యం. అసత్య శరీరము అని గాయనం కూడా ఉంది. సత్యుగాన్ని సత్యఖండం అని అంటారు. అక్కడ వజ్ర వైడ్యూర్యాల మహల్లు ఉంటాయి. సోమనాథ మందిరాన్ని కూడా భక్తి మార్గంలో ద్వాపర యుగంలో తయారు చేశారు. ఎంత ధనం ఉండేది. ముసల్మాన్లు వచ్చి ఆ ధనంనంతా దోచుకుపోయారు. పెద్ద పెద్ద మసీదులు కట్టించారు. తండ్రి మీకు తరగని ఖజానాలు ఇస్తారు. ప్రారంభం నుండే మీకు అన్ని సాక్షాత్కారం చేయిస్తూ వచ్చారు. అల్లా హవల్దీన్ బాబాయే కదా!
మొట్టమొదటి ధర్మస్థాపన చేస్తారు. దానిని దైవీ ధర్మం అని అంటారు. ఇది బాబా స్థాపన చేసినటువంటిది. ఇప్పుడు ఆ ధర్మం లేదు. అది మళ్ళీ ఇప్పుడు తండ్రి ద్వారా స్థాపన అవుతుంది. ప్రాచీన సత్యుగంలో వీరి రాజ్యమే ఉండేది అని, ఆ రాజ్యాన్ని ప్యారడైస్ స్వర్గం అని అంటారు అని అందరికీ తెలుసు. మరి వారికంటే ముందు ఎవరూ లేరు. ఇప్పుడు మీకు ఇదంతా తెలుసు. దీనిని ఇతరులకు కూడా మీరు తెలిపించాలి. అందరికీ ఎలా తెలుస్తుంది? తర్వాత ఎవ్వరు మాకు తెలియదే అని ఫిర్యాదు చేయరాదు. అంతిమంలో ఇప్పుడైతే మేము వినము అంటారు. ఇష్టం ఉండదు. కానీ అంతిమంలో మాకు తెలియజేయలేదే, మాకెవరు చెప్పలేదే, బలవంతంగా అయినా చెప్పకూడదా అని అంటారు. కాబట్టి మీరందరికీ తెలిపిస్తారు. అయినా తండ్రిని వదిలి వెళ్ళిపోతారు. ఈ చరిత్ర మళ్ళీ రిపీట్ అవుతుంది. బాబా వద్దకు వస్తే, ఇంతకుముందు ఎప్పుడైనా నన్ను కలిసారా అని అడుగుతారు. పిల్లలంటారు, అవును బాబా, 5000 సంవత్సరాల క్రిందట కూడా మేము కలుసుకోవడానికి వచ్చాము అని. అనంతమైన వారసత్వం తీసుకునేందుకు వచ్చాము. కొంతమంది వచ్చి వింటారు, కొంతమందికి బ్రహ్మ సాక్షాత్కారం అవుతుంది. వారికి బ్రహ్మ గుర్తుకొస్తాడు. ఈ రూపమునే మేము చూసాము అని అంటారు. తండ్రి కూడా పిల్లలను చూసి చాలా సంతోషిస్తారు. మీ జోల అవినాశి జ్ఞాన రత్నాలతో నిండుతుంది కదా! ఇది చదువు. 7 రోజుల కోర్స్ తీసుకొని తర్వాత ఎక్కడ ఉన్నా మురళి ఆధారంతో నడవచ్చు. కోర్స్ తీసుకొని వెళ్ళిపోయేది మళ్ళీ మురళి వినకుండా ఉండడం కాదు. ఎక్కడైనా మురళి లభిస్తుంది, వింటూ ఉండొచ్చు. 7 రోజులలో మురళిని అర్థం చేసుకునేంత జ్ఞానం తెలుపుతారు. తండ్రి తన పిల్లలకు అన్ని రహస్యాలను విశదంగా అర్థం చేయిస్తూ ఉంటారు. మంచిది. మధురాతి మధురమైన, అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, స్వదర్శన చక్రమును తిప్పుతూ పాపాలను భస్మం చేసుకోవాలి. ఆత్మిక చదువు ద్వారా మీ పదవిని ఇప్పుడు బాగా చదువుకొని శ్రేష్టంగా తయారు చేసుకోవాలి. ఎటువంటి పరిస్థితిలోనూ కన్నీరు కార్చరాదు. సెకండ్ పాయింట్, ఇది వానప్రస్థ స్థితిలో ఉండాల్సిన సమయం. చిన్న పిల్లలు కూడా వృద్ధుల్లాంటి వారే. అంటే ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు శరీరం వదిలి. అందువలన వనవాసంలో చాలా సాధారణంగా ఉండాలి. చాలా ఉన్నతంగా కానీ, చాలా నీచంగా కానీ ఉండరాదు. వాపస్ వెళ్ళేందుకు ఆత్మను సంపూర్ణ పావనంగా తయారు చేసుకోవాలి. వరదానము సదా మోల్డ్ అయ్యే, అంటే తనను తాను మలుచుకునే విశేషత ద్వారా సంపర్కము మరియు సేవలో సఫలమయ్యే సఫలతామూర్తి భవ. ఏ పిల్లలలో స్వయాన్ని మోల్డ్ చేసుకునే, తనను తాను మలుచుకునే విశేషత ఉంటుందో వారు సహజంగానే బంగారు యుగపు స్థితి వరకు చేరుకోగలరు. ఎటువంటి సమయమో, ఎటువంటి పరిస్థితులు ఉంటాయో దాని అనుసారమే తమ ధారణలను ప్రత్యక్షం చేసేందుకు మోల్డ్ అవ్వాల్సి వస్తుంది. దాన్ని మోల్డ్ కావడాన్ని నేను వంగడము అని అనుకోకూడదు. నేనెందుకు వంగాలి? నా అభిప్రాయం కరెక్టు. నేను కరెక్టు. నేను ఇంకొకరి దగ్గర తగ్గేది లేదు. నా మాటే వినాలి. ఇలాంటి ఆలోచనలు ఉన్నట్టయితే బాబా అంటారు, రాయి లాంటి వారు అని. కఠినమైనటువంటిది రాయి కరగదు. మరి మోల్డ్ అయ్యేవారు రియల్ గోల్డ్. మరి గోల్డ్ కావాలా? రాయిలాగా ఉందామా అంటారు బాబా. ఉదాహరణకు సాకార తండ్రి యొక్క విశేషతను చూశారు కదా బ్రహ్మ బాబాను. ఎటువంటి సమయము, ఎటువంటి వ్యక్తులు, అటువంటి రూపము. ఇలా తండ్రిని అనుసరిస్తే సేవ మరియు సంపర్కం అన్నింటిలో సహజంగానే సఫలతామూర్తిగా అవుతారు. స్లోగన్, ఎక్కడ సర్వశక్తులు ఉంటాయో అక్కడ నిర్విఘ్న సఫలత తోడుగా ఉంటుంది. బాబా అంటారు, యుద్ధ క్షేత్రంలో ఉన్నారు. శత్రువు ఎదురుగా వచ్చారు. ఆయుధాలు మర్చిపోయారు. మీ చేతిలో లేవు. ఒకవేళ ఉన్నా ఉపయోగించేది రాదు. లేదు భయపడతారు. ఉపయోగించేది రాక. ఇలా ఉన్నప్పుడు శత్రువు విజయం పొందుతాడు. మీరు నిర్విఘ్నంగా సఫలత పొందాలి అంటే సర్వశక్తులను ఉపయోగించాలి. బాబా ఇచ్చారు, అన్నీ తెలుసు. కానీ టైం, ఏ సమయంలో ఏ శక్తిని ఉపయోగించాలో, ఏ పరిస్థితికి అనుకూలంగా, అంటే ఏ సమయమో ఆ శక్తి అలాగ ఉపయోగించినట్టయితే నిర్విఘ్నంగా అవుతారు. సఫలత కూడా తోడుగా ఉంటుంది అంటున్నారు బాబా.
అవ్యక్త సూచన. ఇప్పుడు సంపన్నంగా లేక కర్మాతీతంగా తపనలో ఉంటూ తపించాలి. తపస్సు అంటేనే తపించడము అంటారు. ఇలా కావాలి, కావాలి అని. అలా ఉంటూ తీవ్ర పురుషార్థం చేయటానికి బాప్దాదా ఇలా తెలియజేస్తూ ఉన్నారు. ఎలాగైతే సాకారంలోకి అంటే శరీరంలోకి రావడము, మరి ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడము ఈజీ కదా! అంటే ఇక్కడ బాబా అనేది శరీరంతో అయితే ఇంట్లోకొస్తారు, బయటికెళ్తారు, ఎక్కడ కావాలంటే అప్పుడు వస్తారు, వెళ్తారు అలాంటివి ఉంటాయి. కానీ ఇక్కడ కూడా బాబా అంటున్నారు, సాకారంలోకి అంటే ఆత్మ ఇప్పుడు శరీరంలోకి వచ్చాననుకుంటాం. ఈ శరీరం నుండి వదిలేసాననుకుంటాం. ఇది కూడా అభ్యాసం అయిపోయింది మనకి. మరి అలా ఆత్మకు తన కర్మాతీత స్థితిలో ఉండే అభ్యాసం ఉండాలి. ఇప్పుడిప్పుడే కర్మయోగి అయి కర్మలోకి రావాలి. కర్మ చేసేటప్పుడు కూడా యోగి స్థితి ఉండాలి. కర్మ సమాప్తమైపోతూనే మళ్ళీ కర్మాతీత స్థితిలో ఉండాలి. ఈ అనుభవము సహజమైపోతూ ఉండాలి. సదా కర్మాతీత అవస్థలో ఉండాలి అనే లక్ష్యం ఉండాలి. నిమిత్త మాత్రంగా కర్మ చేసేందుకు కర్మయోగిగా అవ్వాలి. మళ్ళీ వెంటనే కర్మాతీతంగా అవ్వాలి. ఓం శాంతి.